హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు కీలక ప్రకటన, ఏపీ ట్రెజరీ శాఖ అధికారిక సర్క్యులర్ విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తూ 2026 సంవత్సరానికి సంబంధించి వార్షిక లైఫ్ సర్టిఫికేట్ సమర్పణపై ఉన్న గందరగోళానికైతే తెరదించింది. నవంబర్ 26న విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం రాష్ట్ర పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను కేవలం 2026 జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సమర్పించాలి. కాబట్టి పెన్షనర్లు ఇప్పుడు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లేదా ఇతర వర్గాల వారు నవంబర్, డిసెంబర్ నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. దీనిని చూసి మన రాష్ట్ర పెన్షనర్లు కూడా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లోనే సర్టిఫికేట్ ఇవ్వాలేమో అని కంగారు పడుతూ ట్రెజరీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ గందరగోళాన్ని నివారించేందుకు జిల్లా ట్రెజరీ, డివిజనల్ మరియు సబ్ ట్రెజరీ ఎస్టీఓ కార్యాలయంలో స్పష్టమైన సమాచారంతో కూడినటువంటి బోర్డులు మరియు బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి ప్రభుత్వం సాంకేతికతను జోడించి పలు సులభమైన మార్గాలను అయితే అందుబాటులోకి తెచ్చింది. పెన్షనర్లు కార్యాలయాలకు వెళ్ళే పని లేకుండా ఇంటి వద్ద ఉండే తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ప్రక్రియనైతే పూర్తి చేయవచ్చు. ఇక మొబైల్ యాప్ ద్వారా ఏపీ పెన్షనర్స్ యాప్ లేదా జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి ఇంట్లోనే కంటి చూపు లేదా ముఖ గుర్తింపు ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. రెండోది బ్యాంకులు లేదా ట్రెజరీ. స్మార్ట్ ఫోన్ వాడకం తెలియని వారు నేరుగా తమ పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంకుకు లేదా సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ వేయవచ్చు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కోరిక మేరకు ట్రెజరీ కార్యాలయాల్లో బయోమెట్రిక్ పరికరాలు మరియు మొబైల్ యాప్ యూనిట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వయోవృద్ధులైన పెన్షనర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి పెన్షనర్స్ అందరూ ఈ విషయాన్ని గమనించి జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి చివరి నాటికి తప్పనిసరిగా తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించి తమ పెన్షన్‌ను విజయవంతంగా అందేలాగా అయితే చూసుకోవాలని ట్రెజరీ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.